దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. రండి, దేవుని వాక్యాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. అనేక గొప్ప దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము ద్వారా మనం దీంట్లో పరిపరి భాగాలుగా మనం ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మరి ఏ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో దానికోసం మనం వేచి ఉందాం. మరి దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ పాదాలు చెందుతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అల్పులము, అభాగ్యులము, ఎన్నికలేని వాళ్ళు మమ్మల్ని క్షమించండి, నడిపించండి. నీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. వాక్యం మేము ధ్యానం చేస్తుండగా మాకు నడిపింపు దయచేయండి. మీరొక్కరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో 12వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 12, 13, 14. ఇక్కడ 15వ వాక్యం ద్వారా, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. వారి నీడ, ఎవరి నీడ? ఓ సేవకుల నీడ. ఎవరి నీడ? క్రైస్తవుల నీడ. ఎవరి నీడ? పాస్టర్ల నీడ. ఎవరి నీడ? బోధకుల నీడ. చూడండి, ఎవరి నీడ కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు పేతురు, యోహాను గారు నడిచి వెళుతుండగా వాళ్ళ నీడైనా పడితే చాలు అని మంచాలతోని మరి యొక్క పడకలతోనూ ఆ యొక్క రోగులను తెస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి విశ్వాసం ఉంది. పేతురు, యోహాను చూసినప్పుడు విశ్వాసం కలిగింది, యేసు నిజమైన దేవుడని. పేతురు, యోహాను చూసినప్పుడు వాళ్ళలో ఒక నమ్మకం కలిగింది, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని. పేతురు, యోహాను చూసి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి మరి విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే పునరుత్థానుడని యేసు అని గమనించారు, ఆయన స్వస్థపరచు యేసు అని గమనించారు, ఆయన బాగు చేయగల సమర్థుడు అని గమనించారు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు సేవ చేస్తున్నటువంటి సేవకుడా, ఈరోజు వాక్యం చెబుతున్నటువంటి మరి సువార్తికుడా, ఈరోజు నిన్ను చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు నిన్ను చూసి ఏమని భావిస్తూ ఉన్నారు? ఆ రోజు పేతురు, యోహాను చూసి వాళ్ళ నీడ పడాలని ఆశపడుతూ ఉన్నారు. నీడ పడితే చాలు అంటున్నారు. మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ మహోన్నతుని తాలూక శిష్య బృందము ఇది. ఆ పరలోకపు మహోన్నతుని చాటున ఉన్నటువంటి ఆ శిష్య బృందమే ఈ లోకములో ఉన్న క్రైస్తవ్యము. దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్న వాళ్ళు. ఇదిగో మరి నిన్ను చూసి లోకం ఏమనుకుంటుంది? నీ నీడ కోరుకుంటుందా? నీ ఆశ్రమం కోరుకుంటుందా? అసలు నీ పరిస్థితి ఏంటి? ఎలాగున్నావు? క్రైస్తవుడా, సహోదరా, సహోదరి, నువ్వు ప్రజలకి ఉప్పు వేసిన వారి వలె ఉన్నావా? రుచికరంగా ఉన్నావా? ఇదిగో ప్రభుని రుచి చూసి తెలుసుకొనడని ప్రభువారు అంటూ ఉన్నారు. రుచి చూసి తెలుసుకొనడి, ఆయన్ని ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి. రుచి, ఆయన మాట వింటే మీకు రుచి తెలుస్తుందండి. ఈరోజు నీ మాట వింటే ఎలాగుంది? నిన్ను నీ యొక్క సొసైటీ, నీ యొక్క వీధి, నీ యొక్క గ్రామము నిన్ను మరి ఎలాగ చూస్తూ ఉంది? ప్రియమైన సహోదరుడా, నీ యొక్క నీడ కావాలని కోరుకుంటుందా? నీ నీడే లేకుండా చేయాలని కోరుకుంటుందా? నీ నీడ ఈ నేల మీద లేకుండా చేయాలని మనసులో కోరుకుంటుందా? లేకుంటే నీ నీడలో అయ్యో ఆయన నీడ పడితే చాలు, ఆయన దేవుని సేవకుడు,
సర్వోన్నతుడైన దేవుని దాసుడు అని కోరుకుంటుందా? ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. ఆ రీతిగా తెచ్చినప్పుడు జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో ఎవరి మీదనో నీడైన పడవలను మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎందుకంటే యేసయ్య నామములో శక్తి ఉన్నది, యేసయ్య నామములోనే స్వస్థత ఉన్నది, యేసయ్య నామములోనే రక్షణ ఉన్నది, యేసయ్య నామములోనే ఐశ్వర్యం ఉంది, యేసయ్య నామములోనే సమాధానం కలిగి ఉంది, యేసయ్య నామములోనే నీకు నెమ్మది కలిగి ఉంది. కాబట్టి యెరూషలేము ప్రజలకు తెలుసుకున్నారు. పేతురు యోహానులు వెళ్తుండగా మనం వెళ్దాము. పేతురు యోహానులు నడుస్తుండగా అలీ తోవంట వస్తారు. ఈ వీధిలోకి వచ్చినప్పుడు మన మంచాల మీద పారాలసిస్ పక్షవాతం గల వారిని, రోగులను, రోగం కలిగిన వారిని, భయంకరమైన జబ్బులు ఉన్న వారిని, రాగంతో బాధపడుతున్న వారిని అయా తీసుకుని వచ్చి మంచాలతో తీసుకుని వచ్చి అలాగ పెడితే చాలు, అలా నీడ పెడితే చాలని విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం చేత వాళ్ళందరూ కూడాను చూడండి వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి ఇంకా మనం చూసినట్లయితే దేవుని మాటలు చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి కదా. మత్తయి సువార్త 14:36లో, మత్తయి సువార్త 14:36 వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి చక్కటి మాట రాయబడుతూ ఉంది. 34:35 వారందరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటి వర్తమానమును పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. యేసు ప్రభు వారు అద్దరికి వెళ్ళినప్పుడు గెన్నేసరెతు దేశానికి వచ్చినప్పుడు ఆ గెన్నేసరెతు దేశంలో చుట్టుపక్కల వారందరూ కూడా ఆయన గుర్తెరిగారు. ఆయన గుర్తెరిగారు. ఈరోజు నిన్ను గుర్తెరిగారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ దేవుని దాసుడు, ఇదిగో నీ వేషధారణ బట్టి తెలియాలి, నీ మాట ప్రవర్తన బట్టి తెలియాలి, నీ ప్రార్థన శక్తిని బట్టి తెలియాలి, నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి తెలియాలి. ఈయన దేవుని దాసుడు. ఇంకా లోకంలోనే కలిసిపోయి, ఇంకా లోకంలోనే ఉండిపోయి నువ్వేవేవో చెబుతూ ఉంటే ఇంకెంతకాలము నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉంటావు. క్రైస్తవుడిని అనిపించుకుంటూ, సేవకుని అనిపించుకుంటూ ఇంకెంతకాలం నీవు? ఇదిగో దేవుని మాటలు ఉన్నాయి కదా, ఆయన అంటూ ఉన్నాడు కదా, అయా నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనని వేడుకొన్నారు. యేసుప్రభు వారు ఇచ్చారు. రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించారు. చూడండి, ఆయన పరమ వైద్యుడు. ఈరోజు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, దేని కొరకు నువ్వు ఉంటున్నావో, ఇదిగో దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు. నీకున్న లోటు ఏమిటో ఆ లోటును తొలగించుకోవడానికి, నీలోని అసమర్థత తీసివేయడానికి, నీకు జ్ఞానం కలగడానికి, నీలో చీకటి తొలగించడానికి, నీలో ఉన్న
ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యంలో బలం ఉన్నది, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని మాటలో మరి మీకు సమాధానం కలిగినటువంటిది విషయాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా, ఇదిగో దేవుని మాటలు ఇంకా తెలియజేస్తున్నాయి. మరి మత్తయి సువార్త 14:36 వాక్యంలో చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు కదా, ప్రజలందరూ వచ్చి, అయ్యా ఈ రోగులను తీసుకొని వచ్చాము, నీవు వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ముట్టిన వారి స్వస్థత పొందిరి. ఈరోజు నువ్వు ఆయన రావడానికి ఎవరో నీకు రికమెండ్ చేశారు, ఆయన దగ్గరికి రావడానికి, ఆయన మాటలు వినడానికి రికమెండ్ చేసినటువంటి మాటలను నువ్వు తిరస్కరించావా? సహోదరుడా, తిరస్కరించవద్దు. తిరస్కరించవద్దు. నీకు స్వస్థత కలుగుతుంది, నెమ్మది జరుగుతుంది నీ జీవితంలో. ఇంకా అపోస్తలుల కార్యం 19:11 మరి 11 నుంచి 12 మాటలు చూస్తే, అండ్ గాడ్ పెర్ఫార్మ్డ్ స్పెషల్ మిరాకిల్స్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ద పౌలు గారి చేత ఇంకా అద్భుతమైనటువంటి అద్భుతాలు దేవుడు చేయించాడు. అయితే పేతురు యోహాను గారు వెళుతూ ఉంటేనే నీడ పడితే బాగుపడ్డారు, యేసు ప్రభు వారు ముట్టితేనే బాగుపడ్డారు, యేసు ప్రభు వారిని టచ్ చేస్తేనే బాగుపడుతూ ఉన్నారు. మరి పౌలు గారు వెళ్ళిపోతూ ఉంటే పౌలు గారి చేతికి తగిలినటువంటి ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్లు కానీ నడుకట్లకు కానీ రోగుల యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు రోగాలు వారిని విడిచాయి, దెయ్యాలు వారిలో నుంచి వెడలిపోయాయి, దురాత్మలు పారిపోయాయి, రోగాలు విడిచిపోయాయి, వదిలిపోయాయి, బాగుపడ్డారు. ఆయన చేతికి, ఆయన నడుకట్లకు, ఆయన చేతి రుమాళ్ళు ఇదిగో తీసుకుని వచ్చి రోగుల దగ్గర పెడితేనే ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మరి మత్తయి 9:21 ఒక ఆవిడ అంటుంది, ఫర్ she said to herself, if I can just touch his cloth, I will get. నేను ఆయన వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడదును, ఆయన వస్త్రాన్ని ముడితే చాలు బాగుపడదును. ఈరోజు వారి యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉందో చూడండి. ఒకరు వస్త్రాలు ముట్టాలని కోరుకుంటున్నారు, ఒకరు నీడ పడాలని కోరుకుంటున్నారు, ఒకరు ఆయన శరీరానికి తగిలినటువంటి హ్యాండ్ కర్చీఫ్లు, చేతి రుమాలు, నడికట్లు తీసుకొచ్చి రోగుల దగ్గర పెడితేనే చాలు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ విశ్వాసము ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని కొలవగలమా సహోదరుడా? ఈరోజు నీ విశ్వాసం ఎంతవరకు? ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకు పూర్తిగా నయం అవుతుందని ఒక ఆవిడ బ్రతిమలాడుకుంటుంది. అయితే యోహాను సువార్త 14:12 దేవుడు మాటలు ఇంకనూ ముందుకు వెళ్ళినప్పుడు యోహాను సువార్త 14:12 మాటల్లో చూస్తే ఇంకంత అద్భుతమైనటువంటి యేసు ప్రభు వారు ప్రత్యేకంగా మాట అంటూ ఉన్నారు కదా, నేను నా తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. I assuredly say to you, who believes in me, he also will do greater than me deeds. ఎంత అద్భుతమైనటువంటి క్రియలు, ఎంత ఆశ్చర్యకరమైన క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, ఇదిగో దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అంటూ ఉన్నారు. ఈరోజు మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా? ఎప్పుడు అంటే మీరు ఆయనతో కలిసి ఉన్నప్పుడు. పేతురు యోహాను గారు ఆయనతో కలిసి జీవించారు, ఆయనలో మమేకమయ్యారు, ఆయనతోనే ఉన్నారు. ఆయనలో నువ్వు నివసిస్తే, ఆయన ఎందుకు విశ్వసిస్తే, నీ నడక చూసి, నీ ప్రవర్తన చూసి, నీ నడవడి చూసి, నీ జీవితాన్ని చూసి నిన్ను లోకం చదువుతూ ఉంది. మీరు పత్రికలై ఉన్నారని ఎరుగరా అంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మీ ప్రవర్తన, మీ యొక్క నడవడి, మీ యొక్క బిహేవియరు, మీరు ఈ యొక్క సమాజంలో జీవించే జీవన విధానము, మీ మాట తీరు
మీ క్రియలు సమస్తము కూడా ప్రజలు చూసి నిన్ను వెంబడిస్తూ ఉన్నారా? పేతురు యోహాను గారులను వెంబడించారు, పౌలు గారిని వెంబడించారు, యేసు ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి యేసు ప్రభు వారు ఒక మాట అంటూ ఉన్నారు, నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తారు అని అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ క్రియలు చేయాలనుకుంటూ ఉన్నావు? ఎటువంటి క్రియల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? దేవుణ్ణి ఇష్టపడుతూ ఉన్నావా లేదో ఆలోచించుకోవాలి. దేవుణ్ణి ఏ రీతిగా ఇష్టపడుతూ ఉన్నావు? నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో, నీ స్థితి ఏమిటో ఆలోచించండి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. కాబట్టి ఇంకా అంటూ ఉన్నాడు కదా, ఎంతమంది అయితే తీసుకొని వచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ విషయము పేతురు యోహాను గారికి తెలిసినప్పుడు, పేతురు యోహాను గారు వెళ్తున్నారని సంగతి తెలిసి యెరూషలేము పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో నుంచి కూడా రోగులను తీసుకుని వచ్చి, భయంకరమైనటువంటి దురాత్మల చేత బాధపడుతున్న వారిని తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా పూర్తిగా బాగు చేయబడ్డారని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అసమాధానంతో ఉన్నావా? సమాధానం లేకపోయినావా? నీ పరిస్థితులు బాగోలేదా? నీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ యొక్క సమస్య, నీ ప్రాబ్లము ఏముందో దాన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేయునుగాక. ఆమేన్.